పచ్చడి పెట్టేశాను. ఇదిగో లైన్ మా పప్పు అన్నయ్య పచ్చడి ఇదంతానా. ఇది 20 కాయలకి ఎంత పచ్చడి అయిందండి. మళ్ళీ 3వ రోజు కలిపేటప్పుడు చూసుకుంటే ఏమన్నా తక్కువైతే నూనెని ఉప్పు కలపగలం, ఇంకేం కలుపుతున్నా బాగోదు. ఇప్పుడు పప్పు అన్నయ్యకి ఆకాయ ముద్ద కలుపుతాం చూడండి. అన్నం అయిపోయింది. పచ్చడి పచ్చడి ఇప్పుడు మా పప్పు అన్నయ్య లేకుండా అయిపోయాడు. పప్పు అన్నయ్యకి ఆకాయ ముద్ద పెడదామంటే మా పప్పు అన్నయ్యని చూసి అన్ని సినిమాల్లో పప్పు పప్పు అని పేరెట్టేస్తున్నారు. అది ఆ సినిమాలో పప్పు అన్నయ్యకి ఆకాయ ముద్ద పెట్టండి అన్నారు. ఇప్పుడు మా పప్పు అన్నయ్య లేకుండా ఆకాయ పచ్చడి తినేస్తున్నాం మేము. మా పప్పు గడికి ఎంత ఇష్టం. కానీ అందరూ పచ్చడి కలుపుకొని ఇలాగ అన్నం కలుపుకొని తినేసి నోట్లు పెట్టుకొని అని రొట్టలేసేస్తారు. కానీ అసలు వాస్తవం ఏంటంటే ఇది ఇప్పుడే కలుపుతాం కాబట్టి ఆవుపిండి అన్నీ కలుపుతాం కాబట్టి చేదుగా అది ఇది కొంచెం ఒగరగా ఎన్నిలా ఉంటుంది. అప్పుడే ఆవకాయ పచ్చడి టేస్ట్ వచ్చేది. కానీ జనాలు ఏంటో ఇలా పెట్టుకొని అమ్మో అదిరిపోయింది సూపర్ అంటారు. కానీ అది వాస్తవం కాదు. కంపల్సరిగా సిరిచేదుగా ఉంటుంది పచ్చడి. ఇదైతే గ్యారంటీ. నేను ఉండదు అన్నది చెప్పేద్దనే మనతో ఏముండదు కదా, అంతా ఏది ఉంటే అది చెప్పారు. కానీ పచ్చడి కలిపిన వెంటనే ఆ టేస్ట్ అయితే రాదు. 3వ రోజుకే వస్తుంది ఆ టేస్ట్. ఇప్పుడు మాత్రం చిరిచేదుగానే ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఆవు పిండి అది వేస్తాం కాబట్టి.